ముఖ్యంగా ఈరోజు నిలబడడానికి కారణం ఏంటంటే మరి పాపక్క గారి యొక్క భర్త గారు అయినటువంటి ఆల్ఫ్రెడ్ రాజు గారు, ఆల్ఫన్స్ రాజు గారు ఇతడి మరి నిజంగా ఈ ప్రాంతంలో వారు మరి టీచర్గా చేస్తూ గవర్నమెంట్ టీచర్గా, అలాగే పాపక్క గారేమో గవర్నమెంట్ నర్సుగా ఉంటూ మన సంఘంలో కూడా ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. మరి అనుకోని రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి ప్రభు సన్నిధికి చేరారు. గత 5 సంవత్సరాల క్రితం మరి లోకాన్ని విడిచిపెట్టి, మనల్ని విడిచిపెట్టి, మరి కుటుంబాన్ని విడిచిపెట్టి మరి దేవుని సన్నిధికి చేరారు. మరి ప్రభు సన్నిధిలో ఉన్నారని మనందరం కూడా నిరీక్షిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మరి జ్ఞాపకార్థంగా మరి సంఘం అంతటికి కూడా బెడ్షీట్స్ పంచడం జరుగుతుంది. అక్కగా జ్ఞాపకార్థంగా ఉండాలయ్యా. ఈ సంవత్సరం కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, బెడ్షీట్స్ కొనుక్కొస్తానయ్యా, సంఘం అంతటికి కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సంతోషంగా అంగీకరించాం. ఏదేమైనప్పటికీ కూడా ఆ కుటుంబానికి దేవుడు గాక. పాపక్క గారికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలి. పాపక్క గారి కోసం ప్రార్థన చేయండి. మరి జాబ్కి వెళ్ళి రావాలి. అలాగే ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. లవ్లీ కోసం ప్రార్థన చేయండి. లవ్లీ ఏదో కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి చిలకమ్మ, అలాగే రామకృష్ణ, తన భర్త గారు రామకృష్ణ, వారికి చక్కటి కుమార్తెను దేవుడు దయచేశాడు. సుదీక్ష ఆలివ్, ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించును గాక. మరలా బిడ్డను తీసుకొని కువైట్ వెళ్ళాలి, అక్కడే ఉంటారు. మళ్ళీ అప్పుడప్పుడు మనకి ఏంటి పార్ట్నర్గా వస్తూ ఉంటారు మన దగ్గరికి. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించును గాక. అలాగే అనిలక్క గారు కూడా మంచి జాబ్లో ఉన్నారు, వారి కుటుంబం కూడా మన మధ్యలో ఉంది. అలాగే పాప ఏం పేరు పూజిత, పాప డాక్టర్గా అగ్రికల్చరల్లో రెడీ అవుతుంది. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించును గాక. అలాగే డానీ గారు కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఇక మనందరికీ తెలుసు, దేవుడు వీరందరిని ఆశీర్వదించును గాక. దేవుడు వీరు దీవించును గాక. వీరి కుటుంబాన్ని బలపరచును గాక. వీరి ప్రయాణాల్లో, మార్గాల్లో, వాహనాల్లో, చదువుల్లో, ఉద్యోగాల్లో దేవుడు తోడైనను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తదుపరి మిగతా వాళ్ళు కూర్చోవచ్చు, లేదంటే మాకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయొచ్చు. ప్రార్థన చేద్దాం. రమేష్ అన్నయ్య గారు కొంచెం ఎదురుకండి. అదే రండి, మీరు ప్రేర్ చేస్తూ ఉంటారు. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, జీవం గల మా యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నేను ఈ సమయంలో ప్రభువా మరి పాపక్క గారి యొక్క కుటుంబం అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నానాజుల ప్రభా కుటుంబంలో అయా నీ కృపా కనికరం నుంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి అయాదిన ప్రభా మరి అక్క గారి యొక్క భర్త గారైనటువంటి ఆల్ఫన్స్ రాజు గారిని బట్టి మీకు వందనాలు. అన్నయ్య గారు జ్ఞాపకార్థంగా అయాదిన ప్రభా 6వ సంవత్సరం 5 సంవత్సరాలు ముగించుకుని 6వ సంవత్సరాలు జ్ఞాపకార్థంగా అయాదిన ప్రభా బెడ్షీట్స్ అని కొనుక్కొచ్చారు. అలాగే పలహారం తీసుకొచ్చారు. అందరికీ ఆయన సంఘంలో ప్రతి సంవత్సరం ఈ విధంగా అయాదిన ప్రభా ఈ యొక్క దుప్పట్లు పంచు ఇస్తున్నారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారయ్యా. ఆయా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయా కుటుంబాన్ని బలపరచండి, ఆయా నీ కృపా కనికరంలో బిడ్డపై ఉంచి నడిపించండి, క్షేమాన్ని కలగజేసి నడిపించుకుంటారు. వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సంఘ కాపరి రెవరెండ్ శ్యామ్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మీరందరికి కూడా పెద్దలకు కానీ, స్త్రీలకు కానీ, యువతకు కానీ దేవుని పేరిట అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆల్ఫన్ రాజు గారు ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలు అందించారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాల గత 5 సంవత్సరాల నుంచి అక్కగారు సేవా కార్యక్రమాల్లో పేదలకి ఏదో విధంగా సహాయం చేయాలన్న సద్గుణంతో ఆవిడ ఆల్ఫన్ రాజు అన్న గారు మాస్టర్గా చేసిన సందర్భంలో కరోనా టైంలో దేవుని చెంతకు చేరారు. ఆయన స్మరించుకుంటూ ప్రతి ఇయర్ కూడా సేవా దృక్పథంతో అక్క తన సొంత ధనంతో పేదలకు దుప్పట్లు కానీ ఇతర భోజనాల కార్యక్రమంగా చేస్తున్నారు. ఈ చర్చి ఇంత డెవలప్మెంట్ అవడానికి ముఖ్య కారకులు ఉమ్మడి వారి కుటుంబం అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆలస్యం కానీ, ఇసాక్ గారు కానీ, ఉమ్మడి మాణిక్యాలరావు కానీ దీనికి కీలక పాత్ర వహించారు.
ఇంత అద్భుతంగా ఇంత సుందరంగా ఉందంటే అది పాప అక్క గారు అనేది ఎలాంటి అందరికీ తెలిసిన విషయమే. టైల్స్ కాడ నుంచి ఏ విషయంలో వచ్చినా మనం భోజన కార్యక్రమం పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా అక్కగారు చెయ్యి మనం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇచ్చేది. ఆవిడ నిజంగా దేవుళ్ళు గతంలో సిక్కైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేనే సాక్ష్యం చెప్పాలనుకున్నా. ఎంత క్రిటికల్ అంటే ఆవిడ నిజంగా చనిపోతుంది అని అందరూ కూడా అనుకోవడం జరిగింది. నేను పాస్టర్ గారు ఫ్యామిలీతో మన నాని తీసుకొని కారులో వెళ్ళినప్పుడు నిజంగా పాపక్క బ్రతికి వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. యథార్థంగా దేవా నీ చిత్తానుసారంగా పాపక్క బ్రతికితే మేమే సాక్ష్యంగా ఉంటామని నిజంగా దేవుని ప్రార్థించడం జరిగింది. అక్కడ నిజంగా దేవుడు అక్క చేసిన సేవా దృక్పథంతో దేవునిలో ఉండడం వల్ల ఈరోజు అక్క మనందరి మధ్య ఉండడం అనేది చాలా సంతోషకరం. వారి కుటుంబానికి వెళ్ళ దేవుని ఆశీస్సులు మన దీవెనలు కూడా ఉండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అక్క హృదయము అంటే సేవా దృక్పథంతో కలిగిన మంచి వ్యక్తి. మనందరం కూడా ఆవిడ ఆశయాలను పునిపుచ్చుకొని మనం కూడా సేవా దృక్పథంతో ఉండాలని, మీ అందరికి కూడా దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ శ్యామ్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చప్పట్లు. కందుల సుధీర్ గారు, సుధీర్ గారు తర్వాత సుధీర్ గారు, కందుల సుధీర్ గారు ఎవరు తర్వాత కందుల నాని గారు, కందుల నాని సంధ్య కందుల యోహాన్ బాబు గారు, అదిగా నాని పట్టి రుచున్నారు. కందుల యోహాన్ బాబు, బాబక్ గారు, అనిల్ గారు యోహాన్ బాబు గారు ఇచ్చారు. కందుల సుందరరావు గారు సుందరరావు గారు, అలాగే కుమారుడు విజయ్ గారు రావాలి కరెక్ట్ రావాలి. భోజనపల్లి భాస్కర్ రావు గారు, పేరు చదువుతాం ఎవరిచ్చిన భాస్కర్ గారు, నవీన్ గారు, వజ్రం గారు, ఆ ముగ్గురికి తీసి పక్కన పెట్టండి. బాబా భాస్కర్ గారు, నవీన్ గారు పక్కన పెట్టండి. పక్కన 3 బాబా 3. తర్వాత యూనుష్ గారు, బోధాల బోధాల ఆశీర్వాదం గారు రావాలి. త్వరగా బోధాల సమయం గారు లేచి రావాలి. సమయాలు గారు, తర్వాత బోధాల సురేష్ గారు రావాలి త్వరగా రావాలి. తర్వాత ఉమ్మడి పింకీ గారు ఒకసారి మీరిద్దరండి ఎదరు నుంచి ఉంటారట. ఒకసారి చిలక లవ్లీ మీరిద్దరు పింకీ వచ్చారా? పింకీ తీసుకున్నారా? సురేష్ పింకీ పట్టుకోండి. అలాగే ఉమ్మడి బబ్బులు గారు అంటే కుమారక్క గారు, తర్వాత ఇద్దరు పాపక్క గారు తప్పదు అంతే. తర్వాత జనరల్ బన్నీ గారు తర్వాత ప్రతాప్ గారు, ముని గారు, తర్వాత పగిలిపో ప్రసన్న గారు, చిట్టితల్లి తర్వాత వినోద్ గారు ఇంకోటి వినోద్ గారు, తర్వాత మామిళ్ళ పిలుపు గారు రావాలి, మామిళ్ళ టైటస్ గారు,
మామిడి టైటస్ గారు, మామిడి ఎస్తేరమ్మ గారు, ఆ ముగ్గురికి నాయన భారతి ముగ్గురికి. తర్వాత తాలూరు భాను ఇంకోటి కూడా అమ్మ భారతి, లక్ష్మికి భాను తీసుకోండి ఇంకోటి. ఇంకోటి ఒకటే మొత్తం 4 వచ్చినాయి చూడు, 4 వచ్చినాయా? నలుగురు గుర్తు పెట్టుకున్నానా? చౌడపల్లి మర్యాద గారు రండి, ఒకరు తీసుకుంటారు. మర్యాద గారు తర్వాత సూర్య రమణ గారు, తర్వాత పుట్ట వరలక్ష్మి గారు, అంజలి గారు. వరలక్ష్మి గారు వచ్చారా? రాలేదా? రెండు ఇచ్చేసారు. తర్వాత పెరిగే పౌలు గారు రావా. తర్వాత నలుగుర్తి మోషే గారు, రూతు, కొత్తల రూతు గారు రావాలి. కందుల రాణి, గోన ఝాన్సీ గారు, విజయ్ గోన ఝాన్సీ, ఝాన్సీ గారు, నిర్మలమ్మ గారు, అలాగే గడ్డం టింకు గారు, గోవిందమ్మ గారు, రేణుకమ్మ గారు. రండి గోవిందమ్మ గారు, రేణుకమ్మ గారు త్వరగా. తర్వాత లక్ష్మి గారు, రాజారావు అమ్మగారు రాదా? తర్వాత లక్ష్మి గారు, నాగలక్ష్మి గారు ఉన్నారని చూడండి. లక్ష్మి గారు, నాగలక్ష్మి గారు ఎవరిస్తారు? రామా ఆ ఇద్దరు, నేను రెండే ఉంటాను. ఇద్దరు. తర్వాత కాగల్ సుబ్బారావు గారు వచ్చారు. రెండమ్మా ఒక రెండు. నువ్వు రావాలి, నువ్వు ఉంటావు కదా. లక్ష్మి గారు. తర్వాత సున్నం మధు గారు, రావాలి. ఎవరో మధు రావాలి. మధు ఎక్కడ? మధు కదా, మధు గారు. తర్వాత చింతాడి సురేష్ గారు, అజయ్ బాబు గారు, సురేష్ బాబు గారు, అలాగే అజయ్ బాబు గారు. ఇంకోటమ్మా, 2 తీసుకున్నావా? అజయ్ బాబు గారు 2 ఇచ్చారా? తర్వాత వెంకటరత్నం గారు ఉన్నారా? వెళ్ళిపోయారా? లైట్ ఇచ్చేయి. భాస్కర్ గారు, వెంకటరత్నం గారు. అప్పలనాశం గారు ఎవరు ఇస్తారు? అప్పలనాశం గారు తీసుకెళ్తా. అప్పలనాశం. తర్వాత పద్మ గారు, శారణ్ కుమారి. పద్మ గారు రెండో ఉంటే శారణ్ కుమారి, పద్మ గారు. ఇది ఇచ్చే భాస్కర్ గారికి ఇచ్చారు. పద్మ గారు, శారణ్. తర్వాత జ్యోతమ్మ గారు ఇక్కడ వరుసగా జ్యోతమ్మ గారికి అనే ఇటువైపు. సుధారాణి గారు ఇక్కడ ఇచ్చారు. సుధారాణి గారు. తర్వాత జిల్లా కృష్ణవేణి కూడా. తర్వాత కందులు సుధీర్ గారు, అశ్వని అదిగో ఝాన్సీ గారికి ఇచ్చారు. తర్వాత శివమ్మ గారు. రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొండమ్మ గారు, గోదావరి కొండమ్మ గారు రావాలి. గోదావరి కొండమ్మ గారు అనే అక్కడ నుంచి కొత్తగా అమ్మ మీ పేరమ్మా రండి. బేబమ్మ గారు, మరియమ్మ గారు ఎక్కడ? రండి, మీరు ముగ్గురు రండి. సువార్తత్వం గారు, రండి మీరు త్వరగా రండి. ఇంకా ఎవరికందరూ చేయొద్దుమ్మా. అమ్మ చేయండి.
ఒకసారి కూర్చోవాలి. అమ్మా కూర్చోవాలి. అందరూ ఇంకా ఎవరికైనా ఇవ్వలేదా? కూర్చున్న వాళ్ళు అందరు కూర్చుని